నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను హారిక. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులకు ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ముఖ్యంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది రేపటితోని. అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ శాతం, ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు అనేది ఇంకా సమీక్ష జరుగుతుందనే చెప్పుకోవాలి. అంటే పోల్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా సమీక్ష జరుగుతుంది ఇటు పార్టీల మధ్య. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను బేరీజు వేసుకుంటున్నారు. అంతిమంగా ఫలితాల మీద ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ జరిగిన తీరు మీద ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం 80% సీట్లతోని గెలుపుతోని ధీమాగా ఉందనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల పోరు ముగిసింది కాబట్టి రేపటితోని ఈ లెక్కింపు జరిగి రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఎలా ఉండబోతోంది అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ మున్సిపాలిటీ మొత్తానికి ఎలా జరిగింది, అదేవిధంగా ఎంతవరకు ఏ పార్టీకి బలం ఉంది, అదేవిధంగా ఎంతవరకు పోల్ అయ్యింది అనేది ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక లెక్క ప్రకారం ఇచ్చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ని ఫాలో అవుతూ కొన్ని ఒక అంచనాకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా యుద్ధం అంటే పాత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే మొత్తం మెదక్ జిల్లాలో మున్సిపాలిటీల లిస్టు 19. ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, జహీరాబాద్, ఆందోల్, జోగిపేట్, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, అలాగే తూఫ్రాన్, రామాయంపేట్, పటంచెరు, తెల్లాపూర్, అమీన్పూర్, సదాశివ్పేట్, చేవెళ్ళ, వికారాబాద్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా తాండూర్, కొడంగల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇవి రూరల్ అండ్ అర్బన్ మిక్స్డ్ ఏరియాలు కాబట్టి ఇక్కడ ఎవరికి బలం ఉంది అంటే ఏ పార్టీకి బలం ఉంది అంటే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ అని క్లియర్గా తెలుస్తుంది. ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది అన్న కూడా బీఆర్ఎస్ అని యునానిమస్గా వినిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మెదక్ జిల్లాలో భాగంగా ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇటు 9 నుంచి 11 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఇటు బీఆర్ఎస్కి ఉంది అంటున్నారు. ఓట్ షేర్ చూసినా కూడా 38.1 ఉంది అంటున్నారు. అదేవిధంగా సిద్దిపేట, గజ్వేల్ వంటి ఏరియాల్లో ఇటు స్ట్రాంగ్. ఎందుకు అనంటే హరీష్ రావు, కేసీఆర్ లాంటి వాళ్ళ నేతల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ మధ్య జరిగిన గ్రామ పంచాయతీల్లో కూడా మంచి పర్ఫార్మెన్సే చూపించింది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఓవరాల్గా స్టేట్లో బలంగా ఉన్న మెదక్లో క్లోజ్ ఫైట్ ఇచ్చే అవకాశం కేవలం అంటే 5 నుంచి 7 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక్కడ ఓట్ షేర్ చూసుకున్నా కూడా 34.7% అంటే యునానిమస్ విన్స్లో ఉన్నా కూడా మెదక్లో ఒకటి కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ఏరియాల్లో కూడా ఎడ్జ్ ఉంటుంది అని అంచనా. అయితే కానీ బీఆర్ఎస్ ప్రెషర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇటు బీజేపీ పరిస్థితి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ఇక్కడ ఓట్లను ఇక్కడ చీల్చగలదు, లేకపోతే ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అంటే మాత్రం 2 నుంచి 3 మాత్రమే అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఇక్కడ ఓట్ షేర్స్ చూసుకున్నా కూడా 17.5% మాత్రమే అని చెప్పి చూపిస్తున్నారు. అయితే ఇటు పటంచెరు, వికారాబాద్ వంటి నార్త్ పార్ట్స్లో కొంచెం బలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఓవరాల్గా గెలిచేది, అదేవిధంగా ఇక్కడ యునానిమస్గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ హంగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఇతరుల వల్ల అంటే అదర్స్ అనే ఒక ఉంది కాబట్టి ఆప్షన్ అక్కడ మాత్రం 0 నుంచి 2 వరకు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ స్ట్రాంగ్ అని ఇక్కడ తేలిపోయింది. ఇది బీఆర్ఎస్కి సంబంధించింది మాత్రమే. అంటే బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. బీఆర్ఎస్ అంటే పూర్తిగా ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇటు కాంగ్రెస్కి ఫైట్ అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో ఫైట్ ఉంటుంది, హంగిచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ మాత్రం స్ట్రాంగ్ అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. అయితే నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా 14 మున్సిపాలిటీలతో ఉంది కాబట్టి ఇక్కడ అంటే చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంతని, సిరిసిల్ల, వెములవాడ ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల భాగంగా ఇవి చూసుకున్నా కూడా మరి పార్టీ బలం చూసుకోవాలి. ఇక్కడ పార్టీ బలం ఎలా ఉండబోతోంది, మరి ఏ పార్టీ ఇక్కడ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది, మరి ఏ పార్టీకి ఎక్కువగా ఈ మున్సిపల్
సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్న కొన్ని ఇంకా వేరే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇటు అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మాత్రం ఇక్కడ మున్సిపాలిటీల్లో బలమైన ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్కి అని అంటున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దాదాపు 7 నుంచి 9 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం కేవలం కాంగ్రెస్కే ఉంది అంటున్నారు. స్టేట్ మొమెంటం వల్ల కూడా ఇక్కడ హుజురాబాద్, జమ్మికుంట, జగిత్యాల వంటి ఏరియాల్లో స్ట్రాంగ్ అని క్లియర్గా తెలుస్తుంది. మరి నెక్స్ట్ భారత రాష్ట్ర సమితి, మరి ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 4 నుంచి 5 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. గతంలో స్ట్రాంగ్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఈ ప్రాంతాలు ఏమున్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో బీఆర్ఎస్ స్ట్రాంగ్, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అక్కడక్కడ అంటే కొంచెం తడబడిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అంటే సిరిసిల్ల, వెములవాడ వంటి ఏరియాలు ఉన్నాయి కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 2 నుంచి 4 మున్సిపాలిటీలు మాత్రమే ఓవరాల్గా ఇక్కడ వీక్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏ ప్రాంతం చూసుకున్నా కూడా ఇక్కడ బీజేపీకి మాత్రం అంత స్ట్రాంగ్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మరి ఒక పక్క ఇటు చూసుకున్నా కూడా అంటే బండి సంజయ్ లాంటి నేతలు ఇక్కడ క్యాంపెయిన్ చేసినా కూడా బీజేపీకి అంత అంటే బీజేపీ ఇతర పార్టీలతోని కంపీట్ చేసే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ అంటే కొన్ని లోకల్ ఫైట్స్లో బలంగా ఉన్నప్పటికీ కూడా ఇది అంటే చొప్పదండి, పెద్దపల్లి లాంటి ప్రాంతాల్లో ఓకే అన్నట్టే చూపించవచ్చు. కానీ ఇక్కడ ఇతరుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇండిపెండెన్స్, అదేవిధంగా ఇటు ఎంఐఎం దాదాపు 1 సీటు గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఒక్కొక్క దగ్గర ఆ సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ మున్సిపాలిటీలు ఖచ్చితంగా 7 నుంచి 9 గెలుచుకునే అవకాశం కాంగ్రెస్కు ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అని ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. మరి అది ఏ విధంగా చెప్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సపరేట్ మున్సిపాలిటీ లేవు కాబట్టి అంటే దాదాపు 66 వార్డులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కరీంనగర్లో కార్పొరేషన్ కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా చెప్పే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పటికీ అంటే సో ఫైనల్గా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్కి అంటే ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ముందంజలో ఉండే అవకాశం ఉన్నట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే ఇక్కడ నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, జనగాం, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి వంటి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నా కూడా అంటే ముఖ్య నేతలు అంటే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇక్కడ ఎక్కువగా ప్రచారం చేసినట్టు మనకు తెలిసిందే. ముఖ్యంగా ములుగు ఇక్కడ సీతక్క ఇలాకా అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి వరంగల్లో పార్టీల బలం కూడా ఎక్కువగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ డివైడ్ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ రూరల్ మున్సిపాలిటీల్లో డామినేట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అర్బన్ సెంటర్లో హోల్డ్ చేసే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నా కూడా ముందుగా భారత రాష్ట్ర సమితి చూడాలి. అయితే ఇక్కడ బీఆర్ఎస్కి 7 నుంచి 9 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఓట్ షేర్ శాతం కూడా 24 నుంచి 24.7% వరకు అంటే ఇక్కడ పెంచే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే అర్బన్ సెంటర్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ బలం చూపించింది, ఎడ్జ్ కూడా చూపించింది. మరి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈ రేపటితో తెలిసిపోతుంది. అదేవిధంగా హన్మకొండ కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా భూపాలపల్లి వంటి ఏరియాల్లో కూడా గట్టిగానే ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ చూసుకున్నా కూడా 2 నుంచి 4 మున్సిపాలిటీలు మాత్రమే అని చెప్తున్నారు. మరి ఇక్కడ రూరల్ ఏరియాల్లో బలంగా ఉన్నప్పటికీ కూడా ఓట్ షేర్ మాత్రం 38 నుంచి 41 దాకా పెంచుకునే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా నర్సంపేట 15 నుంచి 16 సీట్లు, మహబూబాబాద్ 23 నుంచి 24 సీట్లు వంటి రూరల్ మున్సిపాలిటీల్లో కూడా డామినేట్ చేస్తుంది కాంగ్రెస్ అని అంటున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుందో మరి రేపటితోని ఇది తేలిపోతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇటు బీజేపీకి ఎంత వచ్చే అవకాశం ఉంది అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కొన్ని సీట్లు పెరిగాయనే చెప్పుకోవాలి. ఈ మున్సిపాలిటీల్లో
ముఖ్యంగా 2 నుంచి 3 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓట్ శాతం కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి. ఓట్ షేర్ శాతం కూడా చూసుకున్నా కూడా 14 నుంచి 25 వరకు పెంచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే నార్త్ పార్ట్లో కొంచెం బలంగా ఉంది, అదేవిధంగా ఓవరాల్గా మాత్రం వీక్గా ఉంది అని అంటున్నారు. మరి ఇది ఏ బేసిస్ మీద అంటున్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే రోజు రోజుకి అంటే ఇటు ఒక పక్క నరేంద్ర మోడీ ఊపు అందుకున్నారు, అదేవిధంగా ఒక పక్క వ్యతిరేకత వచ్చినా కూడా ఈ టారిఫ్స్ ఇవన్నీ చూపించుకుంటూ ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు రాష్ట్ర నేతలు కావచ్చు ఒక పక్క కాంగ్రెస్ మీద ఒక రకమైన ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఎందుకు ఎక్కడ వీక్ అనిపిస్తుందో మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇతరులు చూసుకున్నా కూడా అంటే 0 నుంచి 2 వచ్చే అవకాశం ఉంది. అంటే హంగ్ సిచ్యువేషనే అంటున్నారు, తక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. అంటే ఇదంతా క్లియర్ అయిపోతుంది. అంటే ఇటు ఇతరులకు అంటే ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళు కావచ్చు, ఇతర చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ఇవి నిలబడ్డ కూడా అంతంత మాత్రమే అన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ మెజారిటీ మాత్రం బీఆర్ఎస్కే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే 7 నుంచి 9 గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. మరి ఇటు కాంగ్రెస్ రూరల్ మొమెంటం వల్ల క్లోజ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వరంగల్లో మున్సిపల్ కార్పొరేషన్లు సపరేట్ మున్సిపాలిటీలు కూడా కాదు. మరి ఎలా ఉండబోతుంది అనేది ముందు చూడాల్సింది. ఎందుకంటే ఇక్కడ రామగుండం, మంచిర్యాల కూడా ఉన్నాయి కాబట్టి, ఉమ్మడి వరంగల్లో కార్పొరేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నింటికి సంబంధించి అంటే మరి ఎలా ఉండబోతోంది, అదేవిధంగా ఇటు రామగుండం లాంటి వార్డులు అంటే 50 వార్డులు ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఎలా పంచుకుంటున్నాయనేది కూడా రేపటితో క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎలా ఉండబోతుంది అంటే 13 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వికారాబాద్, తాండూర్, పరిగి, చేవెళ్ళ, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, అమీన్పూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా మనం చూసుకున్నా కూడా ఏదైతే అంటే అర్బన్ రూరల్ 2 మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అని క్లియర్గా తెలుస్తుంది. మరి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చూసుకున్నా కూడా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీల బలం ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ మొమెంటంతోనే ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఓట్లు పడ్డాయి, కానీ ఏ పార్టీకి పడ్డాయి అనేది మాత్రం ఇంకా క్లియర్గా తెలవాలి. ఎందుకంటే ఇప్పటికీ మనం మాట్లాడుకున్నా కూడా బీఆర్ఎస్ క్లోజ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి ముందుగా చూసుకుంటే 4 నుంచి 6 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 38.2% ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇటు చేవెళ్ళ వంటి ఏరియాల్లో కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి చూసుకున్నా కూడా 2 నుంచి 3 మున్సిపాలిటీలు గెలుచుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓట్ షేర్ శాతం కూడా దాదాపు 36.1 ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి మల్లారెడ్డి ఇలాకా కాబట్టి బీఆర్ఎస్కు 3 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నప్పటికీ కూడా మరి ఓవరాల్గా క్లోజ్ ఫైట్ అయితే ఇచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇటు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే అంటే బీజేపీ ఎంతవరకు ఫైట్ ఇవ్వగలదు అని అంటే 2 నుంచి 3 అంటే చాలా దగ్గరగా ఉంది అనే చెప్పుకోవాలి కాంగ్రెస్ బీఆర్ఎస్కి. మరి ఈ మున్సిపాలిటీలు గెలుచుకోబోతుంది. అదేవిధంగా ఓట్ షేర్ శాతం చూసినా కూడా 14.3 ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి అంటే లోకల్ ఫైట్స్లో బలంగా ఉండే అవకాశం బీజేపీకి ఉంది అని అంటున్నారు. అదేవిధంగా ఇటు ఇతరులు ఎంతవరకు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటే మాత్రం హంగ్ సిచ్యువేషన్ మళ్ళీ సేమ్ అంటే 0 నుంచి 2 పెరిగే అవకాశం అయితే ఉంది. మరి ఇంతకు మించి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఓట్ షేర్ శాతం కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 10.4 అంటే మొత్తానికి ఇటు కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీల్లో చూసుకున్నా కూడా ఇక్కడ సగానికి సగం గెలుచుకునే అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ ఇతరుల మీద ఉంది. మరి బీఆర్ఎస్ క్లోజ్ ఫైట్ ఇస్తుంది, ఓకే. మరి రేవంత్ రెడ్డి కోటాలో టఫ్ ఫైట్ ఉంటుందా లేదా అనేది ఇంకా చూడాలి. మరి వార్డుల అంచనా చూసుకున్నా కూడా ఒక రకంగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ ఎంఐఎం ఈ ఇతరులు అనేది మనకు తెలిసిపోయిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం 18 మున్సిపాలిటీలు. మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా ఇక్కడ 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ 2026 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చూసుకున్నా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్లో పార్టీల బలం ఎలా ఉండబోతుంది, అందులో ముఖ్యంగా ఈ అచ్చంపేట, కల్వకుర్తి,
నారాయణపేట్, మక్తల్ వంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి, అంటే నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది అని అంటే మాత్రం ఇక్కడ అంటే పూర్తిగా అంటే ఇటు కాంగ్రెసే బలంగా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అంటున్నారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనంటే మాత్రం కాంగ్రెస్కి 13 నుంచి 15 వరకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అదేవిధంగా ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 34.4 నుంచి 39.7 వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరి గద్వాల్ లాంటి ప్రాంతాల్లో ఇటు దాదాపు 19 నుంచి 26 సీట్లు సంపాదించే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ వంటి ఏరియాల్లో డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి యునానిమస్గా ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని అంటే మాత్రం ఇక్కడ 3 నుంచి 5 మున్సిపాలిటీలు గెలుచుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఇది ఏ బేసిస్ మీద చేశారు అనేది మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ సర్వేలు చేసిన వాళ్ళనే అడిగి తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరీ అంత వీక్ అని ఎవరు అనుకోవడం లేదు. అంటే బీఆర్ఎస్కి అంటే కొంతలో కొంత అయినా మెమంటం ఉంటుంది. మరి అంటే ఏ సర్వే ప్రకారం ఇది చేశారనేది అంటే ముందు తెలుసుకోవాల్సిందే. ఏదేమైనప్పటికీ అంటే ఇక్కడ ఓట్ షేర్ శాతం చూసినా కూడా 25.8 నుంచి 30.6% వరకు ఉంటుంది అని అంటున్నారు. గతంలో స్ట్రాంగ్, ఇప్పుడు కాదు అని అంటున్నారు. మరి సెకండ్ ప్లేస్లోనే చూడాలి అని అంటున్నారు కాబట్టి చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినా కూడా 1 నుంచి 2 మున్సిపాలిటీలు మాత్రమే అని అంటున్నారు. అంటే ఓట్ షేర్ శాతం కూడా 18 నుంచి 7, అదేవిధంగా 21 నుంచి 9 అని అంటే ఇది లిమిటెడ్ ఇంపాక్ట్ అని మాత్రమే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే కొంతలో కొంత ఓట్లు చీల్స్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే జరగట్లేదు. మరి ఇతరుల పరిస్థితి ఏంటి అంటే ఎంఐఎం, ఇండిపెండెన్స్ల పరిస్థితి ఏంటంటే ఇక్కడ 2 నుంచి 3 అంటే టఫ్ అండ్ హంగ్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 1.6 నుంచి వెళ్ళి 12.5% వరకు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్ అని క్లియర్గా తెలుస్తుంది. మరి రేపటితోని అంటే ఇది ఏదైతే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇక్కడ ఇతరులు థర్డ్ ప్లేస్లో ఉంటున్నారు. ఇదేందో విచిత్రంగా ఉంది. మరి అది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇక్కడ 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాంతాలు చూసుకున్నా కూడా మిర్యాలగూడ, సూర్యాపేట్, కోదాడ, చందూర్, నందికొండ, చౌటుప్పల్, నార్కట్పల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రకారం చూసుకున్నా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తిగా అంటే పార్టీల బలం ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ డామినేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. ఎక్కడికి అంటే ముఖ్యంగా స్టేట్ మొమెంటం వల్లనే ఇక్కడ కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలని డామినేట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? కాంగ్రెస్కి దాదాపు 14 నుంచి 16 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 41 నుంచి వెళ్ళి 42% వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ మిర్యాలగూడ, చౌటుప్పల్ అంటే ఇలాంటి ఏరియాల్లో ఎక్కువగా ఓట్లు ఇక్కడ కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? 1 నుంచి 2 మున్సిపాలిటీలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 21 నుంచి 8, అదేవిధంగా 29 నుంచి 9% వరకు అంటే ఇక్కడ స్ట్రాంగ్ అని తెలుస్తుంది. కానీ మరి ఎందుకు అంత తక్కువ అంటే తక్కువ అమౌంట్ చూపిస్తుంది అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ స్ట్రాంగ్గా వీకా బీఆర్ఎస్ అని అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగే. మరి ఇక్కడ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం వీక్ అని క్లియర్గా తెలుస్తుంది. మరి జనతా పార్టీ ఇటు బీజేపీ పరిస్థితి ఏంటి అంటే 1 మున్సిపాలిటీ గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆ 1 మున్సిపాలిటీ ఏది అనేది చూడాలి. ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 13.1 నుంచి 20.5 వరకు పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. మరి ఇతరుల విషయానికి వచ్చినా కూడా 1 గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా హంగ్ సిచ్యువేషన్ మరి ఎలా ఉండబోతుంది అంటే తక్కువలో తక్కువ 1 గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి అది ఏ ప్లేస్ అనేది చూడాలి. మొత్తంగా కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తిగా అంటే బీజేపీ కొంచెం ఫైట్ ఇస్తుంది. అదే ఎందుకంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్
సపరేట్ మున్సిపాలిటీలు కాదు, అందులో ముఖ్యంగా 48 వార్డులు ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని ప్రాంతాలని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ కార్పొరేషన్లో కూడా ఇటు ఉంది కాబట్టి పూర్తిగా మరి ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా మరి ఎంతకైనా ఫైట్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తానికి. అంటే ఇక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి అంటే మాత్రం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఉట్నూరు వంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రకారం చూసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీలు బలంగా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని అంటున్నారు. మరి నార్త్ తెలంగాణ కాబట్టి బీజేపీ బలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ తెలిసిందే, అంటే ఈ పైన మనకు మహారాష్ట్ర ఉంటే ఇక్కడ నుంచి మొత్తం ఆదిలాబాద్ ఇట్లా దిగుతుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అంటే నార్త్ తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువగా బలం ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరి అంటే నార్త్ తెలంగాణ అంటే నార్త్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే నార్త్లో బీజేపీ స్ట్రాంగ్ కాబట్టి ఈ నార్త్ తెలంగాణలో కూడా బీజేపీ స్ట్రాంగ్ అని ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే 3 నుంచి 5 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓట్ షేర్ శాతం కూడా చూసుకున్నా కూడా 29.8 ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఆదిలాబాద్లో. మరి నిర్మల్ వంటి ఏరియాల్లో కూడా ఇక్కడ ఇటు కాంగ్రెస్కి హవా ఉంది కాబట్టి మరి ఎలా ఉండబోతోంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా కూడా 2 నుంచి 4 మున్సిపాలిటీలు గెలుచుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 28.3% ఉంటుంది అని అంటున్నారు. అంటే గతంలో స్ట్రాంగే ఇక్కడ ఈ నిర్మల్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్ట్రాంగే. మరి ఇప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి మూమెంటం ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నా కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం చూసుకున్నా కూడా మరి ఇప్పుడు పోటీ మరి గట్టిగానే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అదేవిధంగా బీజేపీ పరిస్థితి ఏంటి అంటే 2 నుంచి 3 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 26.4 ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. నార్త్ తెలంగాణ కాబట్టి బలం ఎక్కువగా ఉంటుంది, అంటే మిగతా జిల్లాలతో మిగతా మున్సిపాలిటీలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ ఒక అంచనాకైతే వచ్చారు. జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. మరి ఇతరుల పరిస్థితి అంటే ఎంఐఎం పరిస్థితి ఏంటి అని అంటే 1 గెలుచుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ముస్లింల మెజారిటీ ఏరియాల్లో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎంకి ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు కూడా అంటే ఇక్కడ కూడా హంగ్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 1 గెలుచుకునే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. మరి మొత్తానికి కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 7 మున్సిపాలిటీలు. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని అంటే చూసుకున్నా కూడా బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి డిస్ట్రిక్ట్స్తో కలిపి ఇక్కడ బోధన్, ఆర్మూర్తో కలిపి కామారెడ్డి, బాన్స్వాడ, ఎడపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి నిజామాబాద్లో బలం ఎవరికి ఉంది అంటే ఏ పార్టీకి ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ కూడా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు. ఎందుకంటే నార్త్ తెలంగాణ కాబట్టి అంటే ఇప్పుడు ఆదిలాబాద్కి ఎలా ఉందో ఇటు నిజామాబాద్ కూడా అదే విధంగా ఉంది. అంటే బీజేపీ కొంచెం బలం చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవే చెప్తున్నాయి. మరి ఇక్కడ ఎడ్జ్ ఎలా ఉంది అనేది ఇక్కడ కాంగ్రెస్ ఎడ్జ్ ఎలా ఉంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ 5 నుంచి 7 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 28.5 ఉంటుంది అని అంటున్నారు. అంటే స్టేట్ మొమెంటం వల్ల బోధన్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎడ్జ్ ఉండే అవకాశం అని అంటున్నారు. అయితే మరి ఇటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మరి 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 8.1% ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే గతంలో నిజామాబాద్ కూడా స్ట్రాంగే బీఆర్ఎస్, మరి ఇప్పుడు కొంచెం వీక్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ కారణాల చేత అనేది కూడా ఒకసారి సమీక్షించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా 1 గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. దాదాపు ఓట్ షేర్ శాతం చూసుకున్నా కూడా 49.1 ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మున్సిపాలిటీలో లిమిటెడ్
ఎఫెక్ట్ అయితే ఇక్కడ మనకు చూపించే అవకాశం అయితే ఉంది. అంటే గట్టి ఫైటే ఈ 3 పార్టీల మధ్యలో ఉంటుంది అని అంటున్నారు. అదేవిధంగా ఎంఐఎం 0, అదేవిధంగా ఇతరులు కూడా ఒకటి అంటే 0 నుంచి 1 గెలుచుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు. మొత్తానికి ఇక్కడ కూడా మనకు కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ 3 పార్టీల మధ్యలో మాత్రం అంటే ట్రయాంగిల్ ఫైట్ మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే పూర్తిగా 80 సీట్లు అంటే 80 మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం కేవలం కాంగ్రెస్కే ఉంది అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎంతవరకు ఈ ఓట్లను అంటే ఈ సీట్లను తీసుకుంటుంది అనేది చూడాలి. అదేవిధంగా అంటే రేపటితోనే అంటే రేపు సాయంత్రంతో ఇదంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఏదైతే కాంగ్రెస్కి మొమెంటం ఉంది అని తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎంతో కొంత ఖచ్చితంగా టఫ్ ఫైటే ఇస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అంటే ఇటు ఆల్రెడీ కేసీఆర్తో పాటు అంటే ఇటు ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ముందుకెళ్ళింది బీఆర్ఎస్. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పుకోవాలి కాంగ్రెస్. అంటే ఇటు బీజేపీ మరి ఏమైనా తక్కువ తిన్నదా అంటే బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకొని చార్జ్షీట్ లాంటివి ఏర్పాటు చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అన్నారు. మరి ఇవన్నీ అంటే ఇప్పుడు మరి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది రేపు సాయంత్రంతో చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా అంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇలా మరి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కాదు, మరి కాంగ్రెస్ స్ట్రాంగ్ కాదు, ఇటు బీజేపీ స్ట్రాంగ్ కాదు అనేది మాత్రం మరి సర్వేల ప్రకారమే చెప్పాయా మరి దేని ప్రకారం చెప్పాయా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపటితోని ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కానీ ఖచ్చితంగా అంటే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు రోజు ఈ టర్మ్ ముగిసింది కాబట్టి ఇక దీనికి సంబంధించిన స్కెడ్యూలు అదేవిధంగా ఇటు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ మొమెంటం కూడా ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పై చేయి సాధించాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు. కాబట్టి మరి ఎలా ఉండబోతోంది రిజల్ట్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించింది అనేది రేపటితో క్లియర్ అయిపోతుంది.